చెప్తూ ఉన్నారు కదా, భారత్ పాకిస్తాన్ యుద్ధంతో సహా మరో 7 యుద్ధాలని కూడా ఆపేశాను అని చెప్పి రీసెంట్గా గాజా యుద్ధం నిలిపేతకు ఇజ్రాయెల్ హమాస్ కూడా అంగీకారం తెలిపిన పరిస్థితి. అంటే గాజాలో కూడా యుద్ధం ఆగిపోయింది, దానికి కారణం నేనే అని చెప్పి ట్రంప్ క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారు. ఇంతకీ ట్రంప్కు నోబెల్ పీస్ ప్రైజ్ వస్తుందా లేదా? అంటే ఈరోజు మరికొద్ది గంటల్లో ఈ నోబెల్ పీస్ ప్రైజ్ అనౌన్స్ చేస్తారు. నాకు తెలిసినంత వరకు నోబెల్ పీస్ ప్రైజెస్కు నామినేషన్స్ రావాలి. అది జనవరి లోపే రావాలి. అంటే ప్రెసిడెంట్గా ట్రంప్ ఎలక్ట్ అయింది నవంబర్లో, ఎలక్ట్ అయిన ఫస్ట్ వీక్లో ఆయన ప్రమాణ స్వీకారం చేసింది జనవరి 20లో ప్రమాణ స్వీకారం చేశాడు. అంటే ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసే నాటికే నోబెల్ బహుమతికి నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. నోబెల్ కమిటీ చాలా స్ట్రిక్ట్గా రూల్స్తో కట్టుబడి ఉంటుందని పేరు. అందువల్ల ట్రంప్ కోసం సెపరేట్గా మినహాయింపు ఇవ్వటానికి ట్రంప్ ప్రభుత్వ శాఖ కాదది. సో డోజ్ కాదు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ కాదు ట్రంప్ ఎట్లా చెప్తాడు పెట్టడానికి. అది దట్ ఇస్ ఎ సెపరేట్ వ్యవస్థ. సో అందువల్ల నోబెల్ కమిటీకి మొదటి నుంచి కూడా కొన్ని నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటుంది. అందువల్ల ట్రంప్ కొరకు లేటెస్ట్గా నిన్నటి వరకు కూడా పరిగణలోకి తీసుకొని నిన్నటి వరకు కూడా జరిగిన కృషిని పరిగణలోకి తీసుకొని ఇవాళ అనౌన్స్ చేయరు కదా. అందువల్ల 2025 నోబెల్ పీస్ ప్రైజ్కు డొనాల్డ్ ట్రంప్ ఐ డోంట్ థింక్ ఈ విల్ ఎలిజిబుల్. ఒకవేళ జరిగితే ఇది వెరీ బిగ్ మిరాకిలే కాదు, బహుశా ట్రంప్ ప్రభావము ఇన్ఫ్లుయెన్స్తో జరిగినట్టే తప్ప అది నేరుగా దానంతరం అదే నేచురల్గా వచ్చినట్టు కాదు. ఇక రెండవది, నోబెల్ పీస్ ప్రైజ్ మనం కనుక చూస్తే ఎపిసోడల్ యాక్టివిటీ వల్ల నోబెల్ ప్రైజ్లు రావు. అంటే నేను గోపాలన ఇచ్చేసాను. సస్టైన్డ్ అండ్ లాంగ్ టర్మ్ గ్లోబల్ పీస్కు కంట్రిబ్యూట్ చేసిన వారికి నోబెల్ పీస్ ప్రైజ్ వస్తుంది. మీరు నోబెల్ పీస్ ప్రైజ్ చరిత్ర కనుక చూస్తే, సో దెర్ ఇస్ అన్ హిస్టరీ బిహైండ్ నోబెల్ పీస్ ప్రైజ్. ఓకే, నోబెల్ బహుమతులపైన తీవ్రమైన విమర్శలు ఉన్నాయి, అవి ప్రో వెస్టర్న్ బయాస్ ఉంటుంది, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు, బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు, జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు కూడా నోబెల్ కమిటీకి ఆనలే, వీళ్ళు శాంతి దూతలుగా. మీకు మార్టిన్ లూథర్ కింగ్ నుంచి మొదలుకొని నెల్సన్ మండేలా వరకు గాంధీజీ మహాత్ముని బోధనల చేత ఇన్స్పైర్ అయిపోయి పెద్ద పోరాటాలకు నాయకత్వం వహించారు. కేవలం భారత స్వాతంత్రోద్యమమే కాదు, మీకు నెల్సన్ మండేలా పోరాటానికి, మార్టిన్ లూథర్ కింగ్ పోరాటానికి గాంధీ మహాత్ముని బోధనలు స్ఫూర్తి. కానీ ఆ బయాస్ ఉంది నోబెల్ కమిటీలో, దాంట్లో డిస్ప్యూట్ లేదు. కానీ బట్ స్టిల్ నోబెల్ శాంతి బహుమతిలో ఒక సస్టైన్డ్ అండ్ లాంగ్ టర్మ్ పీస్కు కంట్రిబ్యూట్ కావాలి. ఇప్పుడు ట్రంప్ చేసింది సస్టైన్డ్ అండ్ లాంగ్ టర్మ్ పీస్కి ఎక్కడ కంట్రిబ్యూట్ చేశారు? ఇప్పుడు ఉదాహరణకు థాయిలాండ్, కంబోడియా, అసలు అది వారే కాదు, అది వారి యుద్ధమే కాదు, ఎన్ని రోజులు జరిగింది ఆ యుద్ధం. సో అది కేవలం 2 దేశాల మధ్య మిలిటరీ బార్డర్లో కొన్ని కాల్పులు జరిగాయి. ఇప్పుడు మన భారత్ పాక్ బార్డర్లో రోజు అనేక సార్లు జరుగుతాయి, దాని యుద్ధం అంటామా? సో అనేక సార్లు ఇటు అటు కాల్పులు జరుగుతూనే ఉంటాయి. సో అందువల్ల థాయిలాండ్, కంబోడియాల మధ్య జరిగింది యుద్ధం కాదు. మీకు ఆర్మేనియా, అజర్బైజాన్ల ఇష్యూ కూడా వేరు. ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న అంశాలు. ఇవన్నీ ప్రపంచ శాంతికి, ఆర్మేనియా, అజర్బైజాన్ కొట్టుకుంటే ప్రపంచ శాంతి తలకిందులైందా? నగోర్నో కరాబాఖ్ అనే యొక్క ల్యాండ్, పీస్ ఆఫ్ ల్యాండ్ కొరకు ఆ 2 దేశాలు కొట్టుకున్న మాట నిజం. ఆర్మేనియా, అజర్బైజాన్లో నగోర్నో కరాబాఖ్ కొరకు కొట్లాడితే ప్రపంచ శాంతి తలకిందులైపోయిందా? సో ప్రపంచ యుద్ధం వచ్చేంత వాతావరణం ఏర్పడిందా? సో అందువల్ల ట్రంప్ ఎగ్జాగరేషన్ అనేది అది. ఇక ఇండియా పాక్ వార్ పైన న్యూక్లియర్ వార్కి పోయేది, లక్షల మంది చనిపోయేది అన్నారు. అసలు అది ట్రంప్ ఆపలేదు, మొర్రో అని భారత్ మొత్తుకుంటుంది. పాకిస్తాన్ చేత అనిపించుకుంటే సరిపోతుందా? ఉక్రెయిన్ వార్ ఆగలేదు. ఈవెన్ గాజా పీస్ ప్లాన్ కూడా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్. ఇళ్ళకైనా పండుగ కాదంటారు కదా, ఫండమెంటల్ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలే. మీకు నేను నిన్న కూడా విశ్లేషించాను. హమాస్ డీమిలిటరైజేషన్ ఏంటి, అసలు పాలస్తీనా ప్రజల రైట్ టు నేషన్ ఏంటి, ఇదేది లేదు కదా. నిజంగా ట్రంప్ నోబెల్ ప్రైజ్ రావాలంటే ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తెచ్చి 2 స్టేట్ సొల్యూషన్ అమలు చేయించాలనుకోండి. ఉదాహరణకు యూదులకు ఇజ్రాయెల్ ఉంది కనుక
అరబుల కోసం పాలస్తీనా దేశం ఏర్పాటుకు ఇజ్రాయెల్ చేత అంగీకరింపజేసి పాలస్తీనా ప్రజల రైట్ టు నేషన్ను సాధించి పెట్టాడు అనుకోండి, ఖచ్చితంగా ట్రంప్ నోబెల్ ప్రైజ్ రావాల్సిందే. ఎందుకంటే దాని 60 ఏళ్ళుగా పరిష్కారం కాని సమస్య, దాన్ని పరిష్కారం చేస్తే నిజంగానే రావాలి కదా, కంపల్సరీ రావాలి. సో అలాంటి ఒక లాంగ్ టర్మ్ అండ్ సస్టైనబుల్ ఫార్ రీచింగ్ కంట్రిబ్యూషన్ టు గ్లోబల్ పీస్ ఉండాలి. ఫ్యాన్సీ నాకు నోబెల్ పీస్ ప్రైజ్ క్రేజీ ఉంది, నేను అమెరికా ప్రెసిడెంట్, నోబెల్ ప్రైజ్ రావాలి అంటే ఎవరు అమెరికా ప్రెసిడెంట్? నోబెల్ ప్రైజ్ కన్నా పవర్ఫుల్ కదా, అమెరికా ప్రెసిడెంట్ ఏం తక్కువ కాదు కదా, నోబెల్ ప్రైజ్ అవసరమే లేదు నిజంగా చెప్పాలని అమెరికా ప్రెసిడెంట్కు. బట్ ఈ హ్యాజ్ ఎ ఫ్యాన్సీ, ఈ హ్యాజ్ ఎ లవ్ ఫర్ ఇట్. కానీ అది వన్ సైడ్ లవ్గా ఉండకూడదు కదా. అందువల్ల 2025కి అయితే ఐ డోంట్ థింక్ ట్రంప్ విల్ గెట్ నోబెల్ ప్రైజ్. ట్రంప్ ఒకవైపు పోనీ ట్రంప్ నిజంగానే వరల్డ్ పీస్ కంట్రిబ్యూట్ చేస్తున్నాడా? ఇరాన్ పైన ఇజ్రాయెల్ యుద్ధం చేస్తే దాన్ని ఆపాల్సింది పోయి ఇరాన్ పైన పోయి యుద్ధం చేసి వచ్చాడు. గ్రీన్లాండ్ నుంచి డెన్మార్క్ నుంచి గ్రీన్లాండ్ కావాలంటాడు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి బాగ్రామ్ ఎయిర్ బేస్ కావాలంటున్నాడు, ఉక్రెయిన్కు కొత్తగా ఇంటెలిజెన్స్ ఆయుధాలు ఇచ్చి డీప్ ఇన్సైడ్ రష్యా కొట్టు, పాస్కోను కొట్టగలవా అని చెప్తున్నాడు. సో ఎక్కడ యుద్ధాలు ఆపాడు, ఏ యుద్ధాలు ఆపాడు? ఇవన్నీ ఉక్రెయిన్ వారు ఇంకా తీవ్రతరం కావడానికి రెడీ అవుతున్నాడు. గాజా పీస్ ప్లాన్ ఇప్పటికీ ఇజ్రాయెల్ అంగీకరించడం లేదు. పాలస్తీనా దేశం ఏర్పాటుకు హూతీల పైన యమన్ పైన దాడులు చేశాడు ట్రంప్ అమెరికా. సో మీకు ఈవెన్ కెనడాని తీసుకెళ్లి అమెరికాలో కలపమని డిమాండ్ చేస్తున్నాడు. పనామాను బెదిరించాడు. వెనుజులా పైన ఏ క్షణంలోనైనా యుద్ధం చేయవచ్చు. ఇవన్నీ కనబడుతుంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఆల్రెడీ మీరు బాగ్రామ్ ఎయిర్ బేస్ గురించి అడావడి చేస్తే మేము యుద్ధానికే సిద్ధం అంటున్నాడు. సో వెనుజులాను పూర్తిగా ముట్టడించాడు. ఎనీ మూమెంట్ వార్ కావచ్చు అంటున్నారు. సో అందువల్ల ఆయన ట్రాక్ రికార్డ్ కూడా క్వశ్చనబుల్ ట్రాక్ రికార్డ్ కదా. టెక్నికల్గా ఈ ఇయర్ వస్తుందా నెక్స్ట్ ఇయర్ ఉండడానికి కాదు, ఈవెన్ గ్లోబల్ పీస్కు కంట్రిబ్యూట్ చేసింది కూడా ట్రాక్ రికార్డు కూడా క్వశ్చనబుల్. ఇలా ట్రేడ్ వార్స్తో ప్రపంచంలో బీభత్సం సృష్టిస్తున్నాడు. పీస్ అంటే కేవలం ఆయుధాలు దాడే కాదు. నోబెల్ పీస్ ప్రైజ్ ఉదాహరణకు కైలాస్ సత్యార్థి, మీకు బాల కార్మికుల విమోచనకు పనిచేసిన కైలాస్ సత్యార్థి ఫౌండేషన్కు, అలాగే మీకు ఆఫ్ఘనిస్తాన్ బాలికల విద్య కొరకు సాహసోపేతంగా తాలిబాన్ దాడులకు నిలబడ్డ అమ్మాయికి కూడా మీకు నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. వాళ్ళేం యుద్ధాలు ఆపలే. నోబెల్ పీస్ ప్రైజ్కి యుద్ధాలు ఆపడమే కాదు, మీకు ఈవెన్ ఇప్పుడు ట్రేడ్ టెన్షన్లతో ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటే అది కూడా ప్రపంచ శాంతికి భంగం వాటిల్లంటే కదా. అది మీకు గ్లోబల్ ఎకనామిక్ పీస్ కూడా పీసే కదా. గ్లోబల్ ఎకానమీ ఇవాళ తలకిందులైపోతుంది. డాలర్ 10% పడిపోయింది. ప్రపంచం అంతటా కూడా ఎకానమీ, జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్స్ గందరగోళంగా ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. ఇది కూడా పీస్, వరల్డ్ పీస్ అంటే కేవలం ఆ యుద్ధాలే కాదు. గ్లోబల్ పీస్, వరల్డ్ పీస్ అంటే మీకు యుద్ధం అనే కాదు కదా, శాంతి అనేది అన్ని రకాలుగా శాంతి ఉంటుంది కదా. ఇక తెలుగువాడైన